మీ అబ్బాయి మృగశిర నక్షత్రం 1వ పాదంలో వృషభ రాశిలో జన్మించాడు, కుంభలగ్నంలో. సార్. చతుస్థానంలో రాహు చంద్రుడు ఉన్నాడు. పంచమ స్థానాధిపతి సూర్యుడు, పంచమ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. చాలా బాగుంది జన్మజాతకం. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకోవాలి స్వామి. ఇప్పుడు హోంగార్డ్ గా చేస్తున్నాడు. ఇప్పుడు కానిస్టేబుల్ కు వచ్చే నెల 9వ తారీఖు ఎగ్జామ్ పాస్ అయ్యిండు. ఈవెంట్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. భయపడుతున్నాడు. భయపడదేం అవసరం లేదు. 100% మీ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. జాతకంలోనే వచ్చేసింది. మా ఇంట్లో ఎవరు లేదు స్వామి. ఆయన ఒక్కనికే యోగం ఉందా లేదా? ఉంది. అబ్బాయి ఉన్నాడు కానీ వ్యవసాయం చేస్తున్నాడు. ఒక్క అబ్బాయికి మంచిగా జరుగుతుందా లేదని. లేదు, ఈ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఇక్కడ కూడా గురువు వచ్చేసాడు. మీరు అనుకోని జరిగిపోతుంది. గురించి కూడా స్వామీజీ ఎక్కడ చూస్తున్నా ఎక్కడ అయితే లేదు. కరెక్టే. ఇప్పుడు ఉద్యోగం మీరే లేట్ చేస్తున్నారు. అబ్బాయికి ఏదైనా ఉద్యోగం చేసి తర్వాత వివాహం చేయాలని మీరే నిదానం చేశారు. మీరు నిదానం చేయడం వల్ల అబ్బాయికి వయసు అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడి ఇంకా అంటకడతారు పాపని? అంతే కదా. వివాహం వయసులో మీరు 27-28 సంవత్సరాల్లోనే చూసింటే 100 సంబంధాలు వచ్చేవి, అయిపోయేది. కానీ ఇప్పుడు మీరు ఏం చేశారు? అబ్బాయికి ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి అనుకోవచ్చారు. దాదాపు 32 సంవత్సరాలు అయింది ఇప్పుడు. అవును కదా. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు పెళ్లి చేయాలి. అంతవరకు మీకు ఏ సంబంధం వచ్చినా ఒప్పుకోరు ఎవరు. ఇప్పుడు ఏం పని ఉంది అని చెప్తారు చెప్పండి. అవును కదా. ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? హోంగార్డ్ గా చేస్తున్నాడు. ప్రాబ్లం లేదు. పోలీసు అయిపోతాడు త్వరలోనే. తర్వాత పెళ్లి కావాల్సింటే చేసేస్తురు. ప్రాబ్లం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అబ్బాయి చేతిలో చేపించండి. ప్రతి సోమవారం బిల్వ వృక్షానికి 5 ప్రదక్షిణలు వేయని, ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించమని చెప్పండి. ప్రతి బుధవారం విష్ణు ఆలయంలో తులసి అర్చన. ఈ 3 16 వారాలు చేసుకోవాలి. శనివారం గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు ఇంత చేసుకోమని చెప్పండి. రోజు ఉదయం గురుపాదుక స్తోత్రము, సాయంత్రం హనుమాన్ చాలీసా, ఈ 2 ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటే మీ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. జ్యేష్ఠ పుత్రిక మీ ఇంటి నుంచి పరమటి దిశ నుంచే వస్తుంది. మంచిదవుతుందండి. నేను చెప్పించేయండి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. నమస్తే. సుధాకర్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ అనురాధ నక్షత్రం గురించి తెలియజేస్తున్నారు. అనురాధ నక్షత్రంలో మిత్ర గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మిత్ర అంటే ఇప్పుడు సౌమిత్ర, సుమిత్ర ఇవన్నీ కూడా సూర్యదేవుడు అష్టోత్తరంలో కూడా మనకు వస్తుంది. తర్వాత భవిష్య పురాణం ప్రకారము సూర్యునికి 72 నామాలు ఉన్నాయి. 70 + 2 72. ఆ నామాలతో ప్రార్థన చేసే రోజు అర్ఘ్యం ఇవ్వాలి సూర్యునికి అని చెప్తూ ఉంది. సూర్య ఉపాసకులకి ఇది విశేషంగా తెలుసు. ఇంకొకటి తెలుసా మీకు? అగ్నిహోత్ర అని చేస్తారు సూర్యుని గురించి. అగ్నిహోత్ర అంటే రోజు కాపర్, ఒక రాగిది గిన్నె ఇలా ఉంటుంది, దానిలో పేడపిడిక వేసేసి నెయ్యి పోసి దాన్ని కాల్స్తారన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.